స్తోత్రము. ఈ యొక్క శుభ సందర్భంలో దేని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14 వచనము. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యమని, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరి మనల్ని సృష్టించి అంత మాత్రమే కాదు, ఆయన దానముగా సుబుద్ధి గల భార్యని మరి అనుగ్రహించడం అనేది ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయము. దేవుడు నా జీవితంలో మరి అటు దానముగా మరి పాస్టర్ గారిని నాకు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, మరి నా యొక్క పితృడుగా దేవుడే ఉండి స్వాస్థ్యముగా అనేక రకాలుగా ఆయన అనుగ్రహిస్తున్నారు. అంత మాత్రమే కాదు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల స్వాస్థ్యము, అలాగే కుమారులుగా స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్యను కూడా దేవుడు ఇచ్చాడు. అందును బట్టి ప్రభుని మేము స్తుతిస్తున్నాము. మరి ఈ యొక్క దేవుని మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్క యవనస్తులు అందరి జీవితాల్లో కూడా ఆయన నెరవేరుస్తాడని ప్రభు పేట సంతోషంగా ఈ విషయాలు ప్రభు సాక్షిగా మీకు తెలియచేస్తున్నాను. ఆమేన్. పాస్టర్ గారు మాట్లాడు. దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. మరి ఇది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మ్యారేజ్ డే ఈ విధంగా జరుపుకోవటానికి మాకు అవకాశం కలగలేదు. ఎందుకంటే సేవా జీవితంలో ఎంతో బిజీగా ఉండి మరి దేవుని యొక్క మరి సన్నిధిలో ముందుకు సాగిపోతూ ఈ విషయాలు లోక సంబంధంగా పెద్దగా పట్టించుకోలేదు. చిన్న ప్రార్థన చేసుకోవటం అంతవరకే. కానీ మరి ఈ లాక్డౌన్ సమయంలో మాకు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మీ ముందుకు రావటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అలాగనే మరి మాకు వివాహమయ్యి 28 సంవత్సరాలు దేవుడు ఎంతగానో నడిపించాడు. ఆయన చల్లని రెక్కల నిండా కాచి కాపాడాడు. అలాగనే మరి 2 బిడ్డలను అనుగ్రహించాడు. వివాహ విషయంలో వివాహం కావలసిన సమయంలో యవనస్తులుగా ఉన్న సమయంలో మరి దేవుని చిత్తం కోసం మేము మరి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మరి మాకు ఈ యొక్క వివాహ సంబంధాలు జతపరిచి దేవుడే మమ్మల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన చిత్త ప్రణాళిక చొప్పున మరి దేవుని సేవకి మమ్మల్ని పిలుచుకున్నాడు. మరి దైవ సేవకులు కూడా మరి దేవుడంటే తెలియని పరిస్థితుల్లో దేవుడు ఆకర్షించుకుని మరి ఆయన చిత్తాన్ని బట్టి దైవ సేవకులుగా పిలుచుకుని విజయవాడ నుండి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకి దేవుడు నడిపించాడు. అయితే మాకు ఇక్కడ ఎవరో తెలియకపోయినప్పటికీ దేవుడే మమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి మరి వివాహమయ్యి చిన్న వయసులోనే వివాహాలయ్యి మరి చిన్న వయసులో దేవుని సేవకు రావటం, మాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు కూడా దేవుని సేవ చేయటం అనేది ఎవరు లేరు. మాకు ఏమీ తెలియకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించి ఆయన చిత్తంలో మరి ఈ యొక్క సేవను కొనసాగించడానికి ఎన్నో మరి తుఫాను వంటి సమస్యలు, శోధనలు, మరి బలహీనతలు, కీడులు, మరి ప్రమాదాలు వచ్చినప్పటికీ ఆయనే మరి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి జయమిచ్చి నడిపిస్తూ ఈ యొక్క మహిమగల రాజు సంఘాన్ని స్థాపించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి నా విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి మరి మా తల్లిదండ్రులు ఎంతగానో వివాహానికి ఎన్నో ఏర్పాట్లతో ఎంతో ఘనంగా జరిగించాలని అనుకున్నప్పటికీ మరి దేవుని వాక్య ప్రకారంగా రక్షణ పొందిన యువకుడిని చేసుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాట ప్రకారంగా మేము కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకుల్ని చూపించి మరి సంవత్సరంన్నర మరి మేము కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడి చిత్తాన్ని బట్టి మేము చేసుకున్నాము. మాకు మరి దేవుని సేవ చేయాలని ఆలోచన లేకపోయినప్పటికీ నాకు మరి మా వివాహం అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి వెళ్దామనుకున్నప్పుడు మరి దేవుడు మాట్లాడాడు, నువ్వు హై లెవెల్కి వెళ్ళిపోతావు, దేవుడు మరి భర్తని కూడా నీవు మరి సరిగ్గా ఉండవు అని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి దేవుని చిత్తానికి మేము లోబడి ఉద్యోగాలు అన్నీ మానేసేసి దేవుని సేవ చేయాలని మరి దైవ సేవకులతో కలిసి ఈ యొక్క మరి పశ్చిమ గోదావరి జిల్లా వచ్చాము. మరి దేవుని సేవ అంటే మాకు తెలియనప్పటికీ
దేవుడు దైవ సేవకుల్లో నుండి మరి నాకు విశ్వాసాన్ని బోధించటము, దేవుని సేవకి నన్ను నడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల్లో ఉండి ఎంతగానో నాకు మరి ప్రేరేపించి నాకు విశ్వాసాన్ని బోధించి ఉజ్జీవింపచేసి ప్రార్థించి మరి నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచినప్పుడు దేవుడు మరి యొక్క మహిమగల సంఘాలకి మరి మా ఆత్మీయ తల్లిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఈ విధంగా దేవుడు ముందుకు కొనసాగించాడు. అలాగనే పెళ్ళైన వెంటనే మాకు పెద్దబాబుని మాకు 92లో పెళ్ళయింది, 93లో పెద్దబాబుని ఇచ్చాడు, 94లో చిన్నబాబుని ఇచ్చారు. అలాగే 95న పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసాము. అప్పటి నుండి కూడా దేవుని యొక్క సేవలో మరి ఏ యొక్క సంస్థకి డిపెండ్ అవ్వకుండా మరి దేవుని మీదే ఆనుకుని మేము ఆయన కొరకే ప్రతి విషయం కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మరి ఎక్కువగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సంతోషపరిచి మరి దేవుడు మమ్మల్ని సాధనాలుగా వాడుకొని అనేక మంది బిడ్డలను దేవుడు రక్షించుకుని ఆకర్షించుకుని మరి అనేక మందిని తన వైపుగా తిప్పుకున్నాడు. మరి ఇదంతా కూడా దేవుని కృప. ఆయన యొక్క ప్రణాళికలో మనందరము ఉన్నప్పుడు దేవుడే ఈ కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా ఉండటానికి స్థిరముగా ఆయన యందు నమ్మకముగా ఉండటానికి వాక్యం ద్వారా మీ మనసుల్ని స్థిరపరచుకోవాలని చెప్పి నేను ఎంతగానో మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ సంఘాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఈ విధంగా వాడుకుంటూ ఉన్నాడు. అలాగనే దైవ సేవకులకి మరి రైట్ హ్యాండ్గా ఉండటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి నన్ను ఎంతగానో బలపరిచి మరి నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచి ఎంతో మరి శోధన సమయంలో కూడా నాకు దేవుని వాక్యాన్ని బోధించి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా సేవ చేయాలని చెప్పి నన్ను ప్రోత్సాహపరిచారు. అలాగనే ఈ యొక్క 28 సంవత్సరాల వివాహ జీవితంలో కూడా మరి ఎంతగానో నన్ను ప్రేమించి మరి నన్ను ఎంతగానో మరి నన్ను ఉత్సాహపరిచి దేవుని సన్నిధిలో మరి మేము ఎక్కడికి వివాహమైన తర్వాత హానిమూన్ అని లేకపోతే ఏదన్నా మరి ప్రదేశాలు చూడటానికని పార్కులకని ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే దైవ సేవకులు వాటి వల్ల ప్రయోజనం లేదు. దేవుడు మనల్ని ఈ విధంగా ఇచ్చిన సమయాన్ని దేవునికే మనం వాడాలి. మనం విశ్రాంతి తీసుకోవటానికి రాలేదు, లేకపోతే సరదాగా కాలం గడపటానికి రాలేదని చెప్పి దేవుని విషయంలో నన్ను ఎంతగానో మరి ప్రోత్సాహపరిచారు. నేను కూడా యవ్వన కాలంలో ఉన్నప్పుడు నాకు కూడా ఎన్నో ఆశలు మరి భర్తతో కలిసి ఎన్నో మరి ప్రదేశాలు తిరగాలని ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం చేత నా హృదయాన్ని మలుచుకున్నాను. మరి చెప్పిన మరి విశ్వాసపు వాక్కులు నన్ను ఎంతగానో బలపరిచి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఆ యొక్క పరలోక సంబంధమైన ఆత్మీయ విషయాల ద్వారా నేను ఉజ్జీవింపబడి అనేక ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించడానికి అలాగనే దైవ సేవకులకి ఎంతగానో మరి ఆదరణగా ఉండటానికి సాటి అయిన సహాయంగా ఉండటానికి దేవుడు నన్ను ఎంతగానో నడిపించాడు, బలపరిచాడు. అలాగనే మరి దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నేను ఎంతగానో మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయనకి స్తుతులు చెల్లిస్తూ సంతోషిస్తూ ఉన్నాము. మరి దైవ సేవకులు అలాగనే సంఘం ఎంతగానో వారి కొరకు ప్రార్థన చేశారు. మా వలే మరి దేవుని సేవ చేయాలని అనేక ఆత్మలకి మేలుకరంగా రక్షణకరంగా ఉండాలని ఎంతగానో ఆశపడి మరి దైవ సేవకుల సంఘం కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారిని చిన్న వయసులోనే దేవుని సేవ చేయాలని వారిని ఆకర్షించుకున్నాడు. అలాగనే బిడ్డలకు కూడా మరి దేవుని సేవలో వాడబట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి మా బంధువులు మరి తెలిసిన వారైతే మరి వారిని ఉద్యోగాలకు పంపించకుండా మీతోనే తిప్పుకుంటున్నారని అన్నప్పటికీ దేవుని సేవలో ఉన్న ఆ ఉన్నతమైన ఆ యొక్క మరి సంతోషము ఆ యొక్క మరి పిలుపు అదెంతో మరి ప్రజలకు తెలియదు గనక దైవ సేవకులు వారిని ఎంతగానో మరి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా క్రమశిక్షణగా వారిని పెంచి దేవుని సేవకి అంకితం చేశారు. అలాగనే వారు కూడా అంకిత భావంతో దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉన్నారు. మరి వారికి కూడా మరి వివాహ సమయం వచ్చింది. మీ అందరూ కూడా వారి వివాహాల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు నమ్ముచున్నాము. ఈ యొక్క వివాహ సందర్భంగా వారి వివాహ విషయాల్లో కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాము. అలాగే మహిమగల సంఘ బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంగా మాతో కలిసి దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తారని మేము నమ్ముతూ ఉన్నాము. అలాగనే సంఘాల్లో మహిమగల సంఘాల్లో ఉన్న యవనస్తులందరూ కూడా మరి మా
కావాలి దేవుని చిత్తం కోసం, దేవుని ప్రణాళిక కోసము. ఎక్కడ మంచి మరి ప్రణాళిక ఉన్నదో ఆయనకి తెలుసు. మనమైతే ఇది మంచిది అది మంచిది అనుకుంటాం, కానీ దేవుని ప్రణాళిక చొప్పున మనము ఆయనకు లోబడి జీవించినప్పుడు దేవుడు ఎంతగానో మనకి మంచి విలువైన మరి బహుమానాలు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. కాబట్టి మనం ఎవరో తొందరపడకుండా, మరి యవనస్తులు తొందరపడకుండా, తల్లిదండ్రులు మరి ముఖ్యంగా మహిమగల రాజు సంఘంలో ఉన్న తల్లిదండ్రులు దేవుని చిత్తం కోసమే మరి వేచి ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మనకంటే మరి ఎక్కువగా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని మించి, దేవుణ్ణి దాటిపోయి, దేవుని ఆలోచన పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళకూడదు. ఆయన ఆలోచన కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డల యొక్క భవిష్యత్తు దేవుడు ఎంతగానో దీవిస్తాడు గనక అది మరి మా యొక్క జీవితమే మరి ఒక ఉదాహరణ. కాబట్టి దేవుడు మాకు ఎంతో సంతోషాన్ని, కుటుంబంలో నెమ్మదిని, ఆనందాన్ని ఇచ్చాడు. అలాగనే సంఘ బిడ్డలందరూ కూడా ఎంతగానో మరి విశ్వాసంలో, వాక్యంలో ఎదుగుతూ ఉన్నారు. వాక్యంలో ఎదిగామని అనుకుంటున్న బిడ్డలు దేవుని చిత్తం కోసం కనిపెట్టి మీ బిడ్డలకి మంచి వివాహ సంబంధాలు దేవుడు చూపించినవి చేసి మరి వారి భవిష్యత్తుని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు ఎంతో అద్భుతకరమైన మరి వారి జీవితాన్ని వారికి దేవుడు దయచేస్తాడని మీ ముందుకు వచ్చాము. మరి ఇది ఏదో సంతోషంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం కాదు, కానీ దేవుని విషయంలో కొన్ని మంచి మాటలు, పవిత్రమైన మాటలు ఈ యొక్క మరి ఛానల్ ద్వారా మరి నెట్ ద్వారా తెలియజేయటానికి దేవుడు ఈ విధంగా మా యొక్క వివాహ దినాన్ని వాడుకున్నందుకు దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ యొక్క మరి సేవా జీవితానికి మాకు ఎంతగానో దేవుడు ఏర్పాటు చేసిన మా తల్లిదండ్రులను బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి నా బిడ్డలను కూడా నా వివాహం అయిన దగ్గర నుండి కూడా మరి మాతోనే ఉండి నా బిడ్డలను పెంచడానికి, మాతో సహకరించి మాకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటానికి, అలాగనే ఆర్థికంగా సహాయం చేయటానికి, ప్రార్థనా అవసరతలు మరి చేయటానికి, ఇవన్నీ కూడా వారిని కూడా ఎంతగానో దేవుడు బలపరిచి ఆశీర్వదించాడు. వారికి పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానం ఇచ్చాడని మేము నమ్ముతూ ఉన్నాము. మరి లోకంలో ఎవరికి అంతగా మరి వృద్ధులకి లేనంత గొప్ప భాగ్యము వారిని దేవుడు దీవించి ఎంతో సంతోషకరంగా తమ జీవితాలు మరి చక్కగా మరి నెమ్మదిగా గడపటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అలాగనే మీరు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి మీ కుటుంబ జీవితాల్లో దేవుని కోసం వాడబడినప్పుడు దేవుడు ఎంతగానో మహిమకరంగా మిమ్మల్ని వాడుకొని మీ భవిష్యత్తులు దేవుడు దీవిస్తాడని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు వెల్లడి చేస్తూ ఉన్నాము. అలాగనే ప్రతి మహిమగల రాజు సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మా కొరకు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, నీ కనికరం చొప్పున ప్రభు మమ్మల్ని ఈ లోకంలో పుట్టించి ప్రభు నీ చిత్త సంకల్పాన్ని బట్టి నాయన ఆయా ఒక గృహముగా మమ్మల్ని కట్టి దేవా మమ్మల్ని ఈ విధంగా దీవించిన విధాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని అనేక మందిని దీవించుటకు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క ప్రభు మేము కలిసి మహిమగల సంఘము అలాగే ఆత్మీయ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను. వారందరినీ దీవించండి. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలు దీవించండి. మా వలే ప్రభా వారు కూడా ఐక్యత ప్రేమ కలిగి ప్రభా నీ చిత్తం నెరవేర్చేవారుగాను ఈ గొప్ప ఆశీర్వాదాలు పొందేవారు సిద్ధపరచండి అయ్యా. మరి పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. సంఘర వ్యాప్తి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల్ని అలాగే ప్రభా మరి వారు వంతునైనా వారు ప్రభా మరి సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని అయ్యా. మరి ఇంకా మేము ప్రభా కలిసి ఈ సంవత్సరం అంతా కూడా ఘనంగా నీ సేవ చేయుటకు మా కుటుంబంతో బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్.
ఓ